హైదరాబాద్ లోని కేంద్ర లేబర్ కార్యాలయం ముందు 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ నుంచి సుమారు 30 మంది కార్మికులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్నాయని, సమ్మె హక్కు, వేతనాల పెంపు, యూనియన్ హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. 8 గంటల పని బదులు 12 గంటల పని చేయాల్సి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా చట్టాలు అమలు చేయడం సరైంది కాదని, కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలకంటి రాజేందర్, బర్రెల కుమార్, గొర్రె ప్రదీప్, మట్టె అశోక్, ముతినేని అశోక్, మాట్లపేడి అనంతగిరి మహేందర్, గొల్లెన అశోక్, కొత్తూరు రవి తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ ఏ విధంగా అంటే లేబర్లకు ఎట్లా కీడో నేను చిన్న ఒక పాట ద్వారా వినిపిస్తా. మేలుకున్నారు, తెలుసుకున్నారు నరేంద్ర మోడీ. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఐఎఫ్టియు జిందాబాద్ 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 ఐఎఫ్టియు జిందాబాద్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్య దేశంలో కార్మిక హక్కులు కాలరాయడం సిగ్గు ప్రజాస్వామ్య దేశంలో కార్మిక హక్కులు కాలరాయడం ఐఎఫ్టియు ఐఎఫ్టియు రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే 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 ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే కార్మిక వ్యతిరేక 4
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర సర్కారు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర సర్కారు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్య దేశంలో కార్మికుల హక్కులు కాలరాయడం సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్య దేశంలో కార్మిక హక్కులు కాలరాయడం సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్య దేశంలో కార్మికుల హక్కులు కాలరాయడం ఖండించండి అక్రమ అరెస్టులను రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేసిన అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం సిగ్గు సిగ్గు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి స్టేట్ వైడ్ రద్దు చేయాలి వాళ్ళని రమ్మనండి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మేము గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలి. మేము ప్రొటెస్ట్ చేస్తాం సార్. కార్మికులను డిస్టర్బ్ చేస్తేనే తప్పులేదు. కార్మిక వర్గాన్ని దేశవ్యాప్తంగా డిస్టర్బ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. సార్ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని ఎవరు చూడాలి సార్? ఆఫీసులో డిస్టర్బ్ రాస్తాం సార్, మేము అంగీకరిస్తాం. కానీ కార్మిక వర్గాన్ని డిస్టర్బ్ చేస్తాడు ఎవరు ఆలోచాలి? నలుగురు వెళ్ళి ఇచ్చేసి వచ్చి ఇక్కడ కూర్చొని కొంత మాట్లాడుకోవచ్చు కదా.
అంత ఇబ్బంది చెప్పండి. ఒక్క ఆఫీస్ ఉంటే బాగుంటుంది. లేబర్ ఆఫీస్ కూడా చేసినాము. ఈ సెంట్రల్ లేబర్ ఆఫీస్ ఒక సాంప్రదాయం కదా, సభ పెట్టుకోవాలి. మనం అలా కూర్చుంటారు, మాట్లాడితే పోయి డెలిగేషన్ మరి ఏమైనా కొంచెం పోతే వచ్చేసి 5 నిమిషాలు కదా సార్, 5-10 నిమిషాలు పర్మిషన్ అడుగుతుంది సార్. అక్కడనే కూర్చుంటే